వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవేక్షణ భాగ్యం. ప్రపంచానికి ఆనందాన్ని పంచే తిరుమల దివ్యక్షేత్రం. ఏడుకొండలవాడే కొండపై వేంచేసి దర్శనమిస్తుంటే చూచి నమస్కరించే హనుమంతుడు ఆనంద పారవశ్యంలో ఉన్నటువంటి వైశిష్యం. తదుపరి స్వామిని కళ్యాణోత్సవ రూపంలో దర్శిస్తున్నాం. దూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ స్వామి గోవింద ఆపాదమస్తకం నిన్ను దర్శిస్తున్నాం స్వామి. అహం దూరతస్తే పదాంభోజైగ్మ ప్రణయమచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలంతం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని వేడుకుంటే దూరము ప్రధానము కాదు సుమ, భక్తి భావన ప్రధానం అనేటటువంటి విధానంతో భక్తితో భగవంతుని వేడుకుంటే మన యందు అనురక్తితో ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. నా పాదములు ఆశ్రయించండి, మీకున్న ఇబ్బందులన్నీ నేను తొలగిస్తాను అని చెబుతూ తన యొక్క కరకమలాన్ని పాదాల వైపు చూపిస్తూ ఉన్నాడు. ఎటువంటి పాదములవి? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానో పాదము, పరమయోగులు పరిపరి విధముల పూజించిన పాదము, రాతిన నాతిక చేసిన పాదము, పాము తల నిండిన పాదము, బలితల మోపిన పాదము అంటాడు అన్నమాచార్యులు. భక్తులు భక్తి భావనతో వీక్షించేటటువంటి శుభవేళ నిత్య కళ్యాణోత్సవం తిరుమల దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండగా స్వామిని దర్శించి ఆనందిస్తూ భక్తితో నమస్కరించే భక్తులు, స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నామని ఆనందాన్ని పొందుతున్న భక్తులు, ఈ ఆనందమంతా ఇక్కడ భక్తులకే కాదు సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. అమ్మవారి అనుగ్రహం, ఉభయ దేవర్లకు అనుగ్రహం, స్వామివారి కటాక్షం మన చెంత ఉన్నంత వరకు, భగవద్గీత సరస్వం అనేటటువంటి భావన మనకు ఉన్నంత వరకు స్వామివారు మనందరినీ అనుగ్రహిస్తాడు. ఇది యుగాలు చెప్పిన సత్యం, జగాలు నింపిన జ్ఞానం. కాబట్టి అలాంటి స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ భక్తితో నమస్కరిస్తూ అర్చక స్వామివారి పఠించే మంత్రాలు వింటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించబడే నిత్య కళ్యాణోత్సవము ఏ రోజు వీక్షించినా అది నూతనత్వమే, ఎప్పటికప్పుడే కొత్తదనం ఉంటుంది. అదే నవం అంటారు. ఈనాడు చూచాం, నిన్న చూచాం, మొన్న చూచాం, మరలా రేపు చూడాలా ఈ భావన ఉండదు. ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. కదలి ఖర్జూరాది ఫలముల కనను మధురమౌ అవ సంజానామదస్వజస్వతయాపావకాస్తానావసగస్వనావందో శివేన మాచక్రుయావసవయావసవయాధవావ ప్రపదం మే ధర్వాగం అగ్నేగం ప్రయోగవో వామయవచ్చోబలమో జోనిదత్తాం పవమానస్వభజ్జనః పవిత్రేణ విచర్యణ యప్పో ధాతపనాథవాం పుణందమాదేవదనాః పుణందమనవో ధియా వృంద విశ్వాయవః జాతవేద పవిత్రవద పవిత్రేణ భ్రాగభాక్రేద వదత్యదగ్నే కృత్వా కృతో గమ్మణో యత్యవత్ర దేవతంధరా బ్రహ్మదేన పుణేవే వాభ్యాం లభదవః పవిత్రేణ వేజాదం బ్రహ్మపుణే వైశ్వదేవ పుణదే దేవ్యాగాత్ యస్య వక్వై త్రిపావదవట్టాః తయాపదం దత్సవాద్యాఢ వయగస్య ఉదయైడా వైశ్వరర్ సర్వవ్రత వాద ప్రాణాల క్షురావయవో దేవావృతవే పైసావయవే రతావ్రే జ్ఞేవావృదాం బ్రగద్భస్రవదత్రభేవృట్టేర్దభణ్వక్రేదక్రే పుణగవాం ఏన దేవావృత ఏన భో దివ్యంగదః తేన దివ్యాఢ బ్రహ్మణాయదం బ్రహ్మపుణే మహే పావాణే రద్దేదేరణ విసంబ్రహ్మహో సర్వగౌద పదపట్టాదే సుజతం మానస్వనా పావమానేర్యోద్ధేదేరణ విసంబ్రహ్మహో తత్పైసరసుదేదుకే క్షీరకం దత్పరముదోదకో పావమానే స్వశయనే సుదుకాగుర్ధాచ్యుతహారణ విసంప్రోఢః బ్రాహ్మణే క్షబ్దహం గతం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం మనదేదదా తేన సహస్రధారేణ పావమాన్యపునందమా ప్రాజాపత్యం పవిత్రం సదాద్యామగంబరణ్మయో ధేన బ్రహ్మవిదావయ ఓదం బ్రహ్మపుణే మహే ఇంద్రస్వనేదే ఘమామరాదో సామస్వస్యావణ సమేసా హిమరాజా ప్రవణావిప్రాదవాన్ జాతవేద ఓజేంద్యాపరాధో తత్సంధ్యారావణే మహే ఘాతం నిజ్ఞాయ ఘాతం నిగ్గపదే దేవే స్వస్త్రః స్వస్థన్మానసేభ్యः ఓర్జంతకాదివేషం సన్నాస్తద్దుపదే సంజతపదే ఓం శాంతి శాంతి శాంతి.
प्राच्यान् दिशेवार्भयामाद्यं धां दक्षिणायां दिवादाः प्रथमाद्यं धां प्रदेचान् उहा प्रथमाद्यं धां प्रदेचान् दिश्यावः वोढसयः वनप्रथमाद्यं धां ऊर्ध्वायां दिग्गस्संवत्सर एकवद्वाद्यं धां अधोदरादर्नागाभ्यामाद्यं धां वासोपदे प्रजाले कुस्वांसा वेदोनभे वोपवारः यत्त्वमहे प्रजन्नाय स्वसम्मयदुपदे संजलपदे वास्तोपदे दग्मया संददा दक्षिण्यागाधमत्याः अवक्षदकरम्मायम्बाद स्वस्यवत्सदानः अभिवः वास्तोपदे स्वरूपान्या विधल्न सखा सेवयेद्रः सुवहं सुवाम् अणोडयान्मकतामकैयान्हात्ताकुवायान्निकतास्वजन्ताः तमकरम्बस्सदवेतदोगो धातप्रदादान् महिमानमेधो सत्तत्राणा प्रपवन्ति तत्पाक्षिदः समदः सप्तदक्वाः सप्तमे लोकाय प्राणागुवासयान्निकताः सप्तदप्त अतत्समुद्राकलयत्स सर्वे अस्मा सन्दन्ते सन्दभः सर्वरूपाः अतस्स विश्वावोढुर्यवर्धास्ते येनैष बोधत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेकवीरां मृषप्राणां कठो मृगाणां षडाकृद्दाणागस्वतधर्मणानागस्वामपवित्रक्षणार्वः प्रणपाद्य प्रणराजमप्यावे उत्सवार्ते क्षेमाय भोजां पुनर आगमनाय सर्वावसराः జగత్ కళ్యాణకారకుడైన స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన. వేడుక మేరకు విశ్వక్సేనుడు అంటాడు అన్నమాచార్యుల వారు. వేడుకతో వచ్చాడు, ఆనందంగా వచ్చాడు, దేవతలతో కలిసి వచ్చాడు, సూత్రవతి జయ సమేతుడై వచ్చాడు. అలా వచ్చి నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యే సర్వదా అని ఏ విధమైన విఘ్నాలు లేకుండా శ్రీవారి కళ్యాణం జరిగేటట్టుగా విశ్వక్సేనుల వారు ప్రధాన భూమికను పోషిస్తారు. తర్వాత పుణ్యాహవాచనం, శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం. ఇందాక చూచాం మనం. అర్చక స్వామివారు చ్యూత పల్లములంటే మామిడాకులను పట్టుకొని చక్కగా గంగే జముని చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఇత్యాది నది యొక్క జలాన్ని ఆవాహన చేసి పుణ్యాహవాచన కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇక్కడ వరుణుని ఆహ్వానిస్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని ఆహ్వానిస్తారు. హోమంలోనేమో అగ్నిని ఆవాహన చేస్తారు. ఇదిగో ఇక్కడ అంకురార్పణలో దేవతలను దిక్పాలకులను ఆవాహన చేస్తారు. ఇంద్ర, నిరుతి, కుబేర, ఈశాన్యాది ఆ క్రమంలో. ఎందుకంటే వరుణుడిని ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానం చేశారు పుణ్యాహవచనంలో. అగ్నిని కొద్దిసేపట్లో హోమంలో ఆహ్వానిస్తారు. కాబట్టి దిక్పాలకులు, దేవతలు, బ్రహ్మాది దేవతలందరూ ఇక్కడ ఆహ్వానించబడతారు. ఇది విశేషం. సద్యాంకురార్పణ అంటారు వైఖాన సాగమంలో. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే ప్రారంభము శుభసూచకమైనప్పుడు మాత్రమే ముగింపు ఆనందదాయకంగా ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆ విధంగా అంకురార్పణ కైంకర్యంలో ఆ పాలికల్లో నవధాన్యములను, పుష్పములను, పత్రములను ఉంచి చేసేటటువంటి ఓషధీ సూక్తయుక్తమైనటువంటి విధానంతో అనుసంధానం చేస్తూ నిర్వహించేటటువంటి కైంకర్యం అంకురార్పణ. ఈ అంకురార్పణనే మానవ వివాహంలోకి వచ్చేటప్పటికి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు నిర్వర్తిస్తారు. వాళ్ళు కూడా పెండ్లికి ముందు అంకురార్పణ కార్యక్రమంలో పాలికల్లో నవధాన్యాలను ఉంచుతారు. 16 రోజులు గడిచిన తర్వాత 16వ రోజు పండగ పెండ్లైన తర్వాత ముత్తైదువులను పిలిచి మధుర పదార్థాన్ని నైవేద్యం పెట్టి పాలకలను తీయిస్తారు. అప్పుడు ఆ మొక్కలు, ఆ విత్తనములు ఎంత ఏపుగా పెరిగినాయో కుటుంబము అంతా వృద్ధి చెంది వంశాభివృద్ధి కలుగుతుందని విశేషం. మరి సామాన్యమైనటువంటి మానవులకి ఎట్లా ఉంటే జగత్ కళ్యాణకారకుడైనటువంటి స్వామివారి పరిస్థితి మరెంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి అంకురార్పణ విశేషాలను అలా అనుసంధానం చేసుకుని తరువాత ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యాన్ని వీక్షించబోతున్నాం. రక్షకుడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఇది రక్షరక్షక సంబంధం. ఇక్కడ స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. విందాం, ఆనందిద్దాం, తరిద్దాం. ప్రబంధారాధనం కరిష్యే సొన్నాడు దత్తాంతౌదాహత్తా స్వయం ప్రగ్రే మృతేమృతాయ షఠమావాగయామే సకరిషమావాగయామే అనంతమావాగయామే నగరాజమావాగయామే శేషస్థితవాదనం శేషార్మహక్షదానపే ఉష్మారూపే షడార్మః ఆధ్యమప్యామే అర్ధమప్యామే ఆధ్యమప్యా షడార్మః గుణోభాన్వేద్యామే తాంబలప్యామే సోర్ణోపయామే సర్వోపచారాన్పయామే షడార్మః అల్పేదహాల్పరన్లా వరదాబంధో హరే స్వస్తిలో వేదావస్వరామక స్వస్తిద
व्यदर्वणाः स्वच्छभोडासुरादार स्वतद्यावा पृथ्वे सदेवतरा स्वतये वायं वब्रवामहे स्वते भुवनस्यपदेः मृगपदे सर्वाघ्नं स्वते स्वस्यादित्यादो वन्द्रः विश्वे देवाराध्य स्वते वैश्वानरो वसोरग्ने स्वते देवावन्द्रभव स्वते स्वत्रोर्द्रपात्महंमदः स्वतवत्रावरणः स्वतवतेरेवदे स्वस्र इन्द्रस्याग्नस्य स्वस्रदेगते स्वतवन्दामरतिरम सूर्याचन्द्रमधा पुनर्ददाग्नदा जानता संगामे महे उत्तयनन्दा शबरिष्टम महद्बोधवायुधं देवतानाम् असुराग्नमिन्द्रजगं समत्स दृगद्यतो नाविवार्ह्यमां गोमतमाङ्गरहङ्गं च स्वत्यात्रय मनसा ददाक्ष्यं प्रेतवाणी शरणं प्रपद्ये सुसंवादे प्रभयन्नाथ ध्रुवन्दे राजावृण ध्रुवं देवप्रगत्पदे ध्रुवन्दस्याग्नस्य राष्ट्रं दारितान् ध्रुवं शुभं शुभम्. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో స్వస్తి సూక్తాన్ని అనుసంధానం చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని వేడుకుంటూ ఉంటే భగవంతుని ఎలా పిలిచినా పలుకుతాడు భక్తులారా. పిలిచే పిలుపులో భక్తి ఉండాలి. కారణమేమంటే కొందరు వెంకటేశ్వర అని పిలుస్తారు, కొందరు తిరువేంగడముడయ అని అంటారు, కొందరు వెంకన్నబాబు అంటారు, మరికొందరు బాలాజీ అంటారు. ఎవరు ఎలా పిలిచినా కూడా గోవిందుడు అందరి వాడై ఉంటాడు. అర్చక స్వామి వారు సంకల్పాన్ని చెప్పుకుంటూ సభక్తిపూర్వకంగా ఈనాటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించే అనుగ్రహాన్ని ఇచ్చిన స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ తులసిని స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత ఉంచి తదుపరి చూడండి ఎంత భక్తిభావనో అన్నింటినీ కూడా చక్కగా అనుసంధానం చేసుకుంటూ అర్చకత్వానికి ఒక వైశిష్యము ఇలా ఉంటుంది అని చెప్పేటటువంటి విధానాన్ని చక్కగా మనకు దర్శింపజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంది. ఆ విధానాలన్నీ కూడా మనస్సులో నింపుకొని భగవదారాధన కైంకర్యమే పరమావధిగా భావిస్తూ అర్చక స్వామి నిర్వహించే కైంకర్యాల్లో విలక్షణమైన రక్షాబంధనం జరుగుతూ ఉన్నది. పరమ పవిత్రమైన తులసీ దళములను ఆ పంచపాత్రల్లో ఉంచుతూ ఉన్నారు. అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన శుద్ధ జల పాత్రలు. అప్పుడు అవి తీర్థమవుతున్నాయి. ఆ తీర్థముతో సభక్తిగా అర్ఘ్యపాద్య ఆచమనీయాది కైంకర్యాలు సమర్పిస్తారు. ఇది వీక్షించే భాగ్యం రక్షాబంధంలో మనకు కలుగుతుంది. పేరే రక్షాబంధనము, ప్రతిసర బంధనము. కంకణధారణ, భక్త రక్షణ దీక్షా కంకణాన్ని ధరించాడు ఆయన. ఆయన ఒక మాట అంటాడు, నేను ఎవరినైనా కాపాడుతాను, ఎప్పుడైనా కాపాడుతాను, కానీ నా యందు భక్తి కలిగి ఉండాలి, నా యందు వాత్సల్యము కలిగి ఉండాలి అని చెబుతాడు. అదే విషయాన్ని భాగవత పురాణంలో పోతన గారు చెబుతాడు. ప్రహ్లాదముఖత కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్ఫ జిఫ్ఫ సురరక్షకుని దూదు చుడుకులు చుడుకులు శేషసాయికి మృక్కు శ్రమశ్రము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు తలకొన పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని పింఛంతు దినమదినము చక్రాస్తుని ప్రకటించు చదువు చదువు అంటాడు. దేవదేవుడైన స్వామిని ఏ రోజు ప్రార్థిస్తామో ఆ రోజు నిజంగా భక్తిభావం ఉంటుంది. మనకు చేతులు ఇచ్చాడు, స్వామికి సేవ చేయాలి. అక్కడ అర్చక స్వామి వారు అర్ఘ్యపాద్యాచమనేది కైంకర్యాలు సమర్పిస్తూ ఉన్నారు సభక్తిపూర్వకంగా. ఇలాంటి మహద్భాగ్యం వారికి కలగటం కూడా ఆ భగవంతుడు అయినటువంటి మహానుభావుడు ఇచ్చినటువంటి అవకాశం. తర్వాత విశేషమైనటువంటి కైంకర్యాలలో కంకణధారణ అనేటటువంటిది గొప్పది. భక్తరక్షణ దీక్షా కంకణం స్వామి ధరించాడు. ఆనాడు రామావతారంలో ఎందరినో కాపాడాడు. ఒకే మాట చెప్పాడు, అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్బ్రహ్మమ్మ. రామా నీ వారము అంటే ఎల్లప్పుడూ కూడా కాపాడుతానని చెప్పాడు. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చాడు, అందరినీ అనుగ్రహించాడు. యశోదాదేవికి ఆనందవర్ధనుడై విరాజిల్లాడు, యశోదానందవర్ధనుడై. రుక్మిణీదేవికి ఆమెలో ఉన్నటువంటి మధుర భక్తిని గుర్తించి ఆమెను చేపట్టి ఆమెకు ఆనందాన్ని కలిగించాడు. గోపికలలో ఉన్నటువంటి ఆ భక్తిభావాన్ని గుర్తించి
వారందరినీ కటాక్షించాడు. అక్రూరుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను గుర్తించి అక్రూరుని కటాక్షించాడు. కుచేలుల్లో ఉన్న స్నేహాన్ని గుర్తించి కుచేలుడిని కటాక్షించాడు. అర్జునులో ఉన్నటువంటి ఆత్మీయత గుర్తించి అర్జునుడికి సారథి అయ్యాడు, పార్థ సారథిగా. ఇలా భగవంతుడి యొక్క వైభవం కృష్ణావతారంలో కావచ్చు, రామావతారంలో కావచ్చు, తర్వాత వెంకటేశ్వర స్వామిగా ఎందరినో కటాక్షిస్తూ ఉంటాడు. భక్తుల అనుభవాలు చూస్తే ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో స్వామివారు భక్తులను అనుగ్రహించినటువంటి వైశిష్యం ఒక మాట చెబుతాడు ఒక కవి. శౌరి కృపచేత మోగవాచాలుడగును కుంటివాడు తాలంఘించు కొండనైన తల్లిగానవును గొడ్రాలు తత్పరునకు వందనము చేతు ఆనంద కందళునకు. భగవంతుడి అనుగ్రహం ఉంటే మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చేస్తాయి, నడకలేనటువంటి వాళ్ళు నడిచేస్తారు, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం భక్తుల మనోభావాలు చూసినప్పుడు తెలుస్తాయి. తర్వాత అమ్మవారు శ్రీదేవి అమ్మవారికి వామహస్తానికి కంకణధారణ చేస్తున్నారు. జగదాచార్యులు భగవద్ రామానుజులు చెప్పారు, భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనుమతికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీం దేవీం నిత్యానపాయనీం నిర్వజ్జాం దేవదేవ దివ్యమషీం అని. దేవదేవుని యొక్క పట్టమహిషి అయినటువంటి అమ్మవారికి వామహస్తానికి సభక్తిపూర్వకంగా ప్రతి ఒక్క కైంకర్యాన్ని అర్చక స్వామి ఎంతో భక్తితో చేస్తున్నారంటానికి ఇక్కడ ప్రత్యక్ష తార్కాణం కనపడుతున్నది ఈరోజు మనకి. దీన్ని మనం గమనిద్దాం. తరువాత మరొక దేవేరి భూమాత సకల సంపద సమేత. చాలామంది నాకు ఏమీ లేదనుకుంటారు. మరి ఏమీ లేకపోవడం ఏంటి? 2 అడుగులు నిలబడటానికి అమ్మవారు ఇచ్చింది, కొంచెం కూర్చోడానికి స్థలం, ఎక్కడైనా కూర్చోవచ్చు మనం. అది ఎవరి స్థలము కాదు, భూమాత యొక్క స్థలం. కాబట్టి కూర్చోటానికి నుంచోటానికి చోటు ఇచ్చింది. కాబట్టి ఎవ్వరు నిరాధారులు కాదు, అందరికీ ఆధారమైనటువంటిది. 84 లక్షల జీవరాశుల్ని కాపాడేటటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి దేవేరిగా వెలుగొందుతూ ఆధారమై వెలుగొందుతూ ఉన్నది. అందుచేత ఎవ్వరు కూడా నాకు స్థలము లేదు, నుంచునేందుకు లేదు, కూర్చునేందుకు లేదు అనుకోకూడదు. అంతా కూడా భూమాత యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ వనగూడతాయి. అందుకనే భక్త రక్షణ దీక్షలో ఆమె కూడా భాగస్వామ్యాన్ని వహిస్తోంది. అందుగా ఇది ఆదివరాహ క్షేత్రము అని పేరు తిరుమలకు. ఇక్కడ స్వామివారికి స్థలదాత వరాహస్వామి, ఆ మహానుభావుడి కటాక్షం కూడా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నది. అందుకనే మొదటగా వరాహస్వామిని దర్శించిన తర్వాత స్వామిని దర్శిస్తారు. ఇక అర్చక స్వామి వారు ఇందాక చెప్పుకున్న వారు ఎంతో భక్తితో వినయ విధేయతలు కనపడుతున్నాయి ప్రతి ఒక్క కైంకర్యంలో కూడా. ఇది మనం చెప్పుకోక తప్పదు. అలా వారు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని ప్రతి ఒక్క భక్తుని ఇంటికి ఆధ్యాత్మికత చేరేటట్లుగా సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ వారు కంకణధార నిర్వర్తించుకున్నారు. తరువాత జరిగేటటువంటి కైంకర్యమే అగ్ని ప్రతిష్టాపన, హోమాన్ని ప్రారంభిస్తారు. అగ్నిముఖావై దేవా అని చెప్పినట్లు సకల దేవతలకు అగ్ని ద్వారా ఆజ్యముతో హవిస్సులను అందజేస్తారు. ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అర్చకస్వామి బృహస్పతి స్థానంలో ఉండి అర్చకస్వామి పఠించే మంత్రాల్లో ప్రతి ఒక్క దేవతా గణం యొక్క పేర్లు వస్తాయి. అవన్నీ మనం విందాం ఇప్పుడు. తర్వాత తెరపట్టేటప్పుడు ఒక సంకీర్తన కూడా వినే భాగ్యం కలుగుతుంది. చూడండి, ఆ పత్రములు పుష్పములు చేసుకున్నటువంటి పుణ్యం కళ్యాణ మండపంలో కళ్యాణంలో వినియోగించబడుతూ ఉన్నాయి. అవి మరెక్కడో ఉంటే ఇంకో రకంగా ఉండేవి. ఇక్కడికి వచ్చినాయి కాబట్టి స్వామివారి కైంకర్యంలో వచ్చినట్టుగా భావిస్తూ ఆనంద పారవస్యంలో ఉన్నాయి ఆ పుష్పాలన్నీ కూడా. మనం కూడా ఆధ్యాత్మిక సుమాలను భక్తిభావనతో స్వామివారికి గోవిందనామ వాక్సుమాలను సమర్పిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ మంగళ వాయిద్యములను వింటూ మంత్రాలను వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ప్రత్యందన దప్పనీఢాన్ జత్తమృధావే దర్బారాం సప్తషేడావాగయావే గాయత్ర ప్రోక్ష
सरलं भर्गोदमहे योयाणप्रदाद अननपद्रडावागयामे सन्तमावागयामे शरणङ्गहित्वा जातवेदोगुणश्रेगे तदप्रवद्वाल्य दग्धेन्द्राय यावेंद्रे अग्निमावाहयावे आग्नायाग वेदेग अधिदारुण्यस्वा रदारुण्यस्वा धरदारुण्यस्वा देवदुप्रभा त्रैलम्बकोदवः देवयाणप्रजाद ब्रह्मज्ञानं ब्रह्म साधुदेव सुरदा वैराभ सवदयावास वटादोत्सवत्वः ओम ब्रह्मवावा इम्ब प्रजावदं प्रजामावा बोधस्वः ब्रह्माधीनामिदमाधो ब्रह्मणामाधो दुर्वावदर अन्धवप्यावे साधन वदद्दहं दर्शनं यदापे ओम भो स्वामावायं भाग्यंगवावां बो स्व चंद्रमावायवे स्वामाधीनां नमः बकृष्यावे नमो नमस्तु सपेडाहं ओम रक्ष बकृष्यावे रक्ष दवदाव तो नमस्ते बेटा नमो नमस्तु सपेडाहं ओम रक्ष पात्रदद्रावमादाय अबोधाग्रे प्रग्रस्त प्राचावट सोबोधे विष्णवे नमः वट सोबोधे वत्सद सदत्तांत सोबोधे भरतगोत्रांजना विष्णुबाबा ह्याम घाटुबाबा यदावटुबाबा यर्वबाबा यवे वणपत्ता देवाभ्य सुंदस्व रुद्यामाग्रेशावे ब्रह्मप्लेशावे दवादावरे तलागस्य विटाय वारोसो सपेडाहे ओम रक्ष ओम प्रणेशावे दवारवासं मच्चे वण एकं दवादावरे तलागस्य विटाय वारोसो सपेडाहे ओम रक्ष ओबाय नक्तवानक ओम दांडा वेरवध पात्रा देवजय त्रैलंबर्गोदमहे योयाणप्रदाद ब्राह्मणदत्ताड प्रजाद्वावाय ब्रह्मणवावाय इंद्रवावाय अग्निवावाय सोमावाय अग्निशोमावाय प्रजाद्वावाय ब्रह्मणवावाय इंद्रवावाय सोनावाय मृदारुद्रावावाय स्पर्श्य ओम सवितवावाय बृहस्पतिवावाय मित्रवावाय अरुणवावाय आदित्यनावाय सूर्यनावाय पुषरवावाय कक्षवावाय कक्षधोवावाय यवे अपादग्यवावाय केवसरनवावाय धर्मदेवानावाय यावे आजबाहे प्रजापति टन्नरवावे ब्रह्मराज टन्नरवावे इंद्राज ठुरवावे अग्निज ठुरवावे सोमाष्टवावे अग्निशोमाभ्यां टन्नरवावे प्रजापति टन्नरवावे ब्रह्मराज ठुरवावे इंद्राज ठुरवावे सभ्य ठुरवावे द्रव्य ठुरवावे अभव स्वस्य ओम सवितराज टन्नरवावे बृहस्पतिराज टन्नरवावे मित्राज टन्नरवावे अरुणाज टन्नरवावे आत्याभ्याज टन्नरवावे अस्वभ्यां टन्नरवावे बोटाज टन्नरवावे कक्षाज टन्नरवावे कक्षे सोमाज टन्नरवावे अवासंख्याज टन्नरवावे स्वेभ्यो देवेभ्याज टन्नरवावे हृदयवेभ्याज टन्नरवावे आज्यंद्र पेदर्शयामे धुरंद्र पेदर्शयामे समते स्वाहा अमृतमधुवाडमदे अंतरं भक्षांतरधाराजः प्रत्यट्टम्र क्षप्रत्यट्ठाराजः चतुर्त्वाव्रातोत्रोधोस्वर स्वाहा वाक्पदत्वाव्रातोत्रोधोस्वर स्वाहा देवताव्रातोच्चद्रवतोधो स्वरसर स्वाहा यागं दुदागद प्रवाराः कथं बोर्लाभा समुदाग्रहीत्वा ग्राभ्यांकृतं स्वर्धित्वा अभ्यर्च अक्षद आज्य इंद्राय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जादवेशे नमः बावखाय नमः उदावहाय नमः उदवहाय नमः देवदव दप्रवादकथान्ले दोक्षो अद्भुतवालय अयं दत्तन्नाद्यनवे दस्वाह देवल आगारमुंद महान्तरनन्द दस्वा वायव्यदग्ने यान्नं प्रजापते स्वाहा नैत्यादि सारान्नइन्द्र स्वाहा अग्ने स्वाहा सोमा स्वाहा अग्निरोमाभ्य स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्र स्वाहा उदभ्य स्वाहा परभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अभवस्वस्य वंशवट्वे स्वापरत्वे स्वामित्राय स्वारुणाय स्वादित्याभ्य स्वास्वभ्य वोट्ट स्वागताय स्वागत होवाय स्वाहा अवासज्ञाय स्वाज्ञ स्वाभ्य देवेभ्य स्वाहा हृदयवेभ्य स्वाहा द्रव्याभ्यार्या सोम सावित्रा गृहीत्वा जिह्वा व्याहृदेभ्य होदे ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो सो स्वाहा दिदर्मो गत्सर देवदप्राधावे अरे सोदा नारायण सेडे प्रदेवतमस्य शिवोण ब्रह्मांड सेडाद्वारः श्री श्रीवास स्वामरः वैवाय महोत्सवं मांगम अवद्र डोगर होम मंत्रदंत स्वरवर्ण
విధివర్యాధాడునాదక్త ప్రాయశ్చిత్తార్థం మతో దేవాదవట్టోం గర్షే అధిధర్మణస్వాధర్మణస్వాధర్మణస్వా దేవదపదవ ఓం మతో దేవావందరాయదవట్టవజక్రవే పృథివ్యా సప్తదా విశ్వాహ ఇదం వట్టవజక్రవే త్రేదాడదేవదౌ సువర్ణ స్వాంగ్రే స్వాహ త్రీడి పదావజక్రవే వట్ట గోప అదాభ్యः తదధర్మాచార్యం స్వాహ వట్ట కర్మాణి పశ్చదయతో వృతాని పశ్వదే ఇంద్రసయద్దత్సగా స్వాహ తద్వక్షోః పరమం సూర్యాదివే స్వాహ తద్వప్రాదోజాగ్రమాన్ దత్సనట్టోరే ప్రవగ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భోర్భో స్వాహ దిధర్మం గచ్చర్వ సర్వదేవ గచ్చదేవ దప్రాదావే. ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు పరపుపై బెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను అరిది శ్రీ వెంకటేశలమేలు మంగ
ఈಕೆ సరవినే మెలగేవు సమము మీ తలపు హరిది శ్రీ వెంకటేశలమేలు మంగ ఈಕೆ సరవినే మెలగేవు సమము మీ తలపు ఈడు జోడులాయను మీ ఇట్టి శ్రీధాత్రసారమిగళం విఘ్నోమేంద్ర భూయా నమామి గుణైకు గురుం ప్రసన్నం శ్రీ విఘ్నసే నమః అస్య సేవదాదినారాయణస్య అచింత్యాభక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం వినయగోడ బ్రహ్మాండానాం యగదమయ వ్యక్త మకదఖంగార ప్రదీప్తోజావైరాకాశాత్మకైరావృతే అప్రమద బ్రహ్మాండమండలే ఆధాత్మగౌరవానంద ప్రవేక్షదాగరే స్వతద్భక్తప్రట్రస్య అతల వితల సుదర సదాతల మహీతల సప్తపాదాశ్వాపరళే భోలాగ భోర్లాగ సవర్లాగ మహల్లాగ జలోలాగ తపోలాగ సత్వలోకాఖ్యప్లాగస్య అదాభాగే మహాడాలాయమానస్య పడిరాడిష్టషేడస్య సహస్రపడావణమండలమండలే అష్టదగ్ధం దండాదండాద్దంబిదే లోకాలోకాదలవలయతే లవణరాత్మే పురవృదే జంబో ప్రక్షారత్మేర్ద్వేపదే మాఘేంద్రాదే సప్తరాదే యమగౌడ వృదాదట్టిదే ఇంద్రపహమణలాద్గే హరిపురుడ కింబర ఐరావదాలాం ఇంద్రప్పస బడగ పాయల్య స్వరగే పంచాదత్పాద విషయన్న భువనలే అఖండాద్గే జంబోద్వేవే భారతవర్ణే భరతఖండే దండకారణ్యే ప్రతాపదక్షేత్రే సమభూమత్తరేకాయాः గంగాదిగ్బాఘే కిట్టాకావ్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దదభోర్వేడాం దదాపరేడాం తద్వంశ్యానాం పుత్రాణాం నరకాల వ్యతేన అమాద ప్రమాద సంమాద వైకుంఠాక్కులోకేటం స్వారప్య సామేప్య సాయుధ్య పదైదమాక్రమాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్ష్మ ప్రమాణాభే దివ్య వైదిక విధానైః నానావిధ శాస్త్రాక్త మార్గాన్ వేదోక్త మార్గాన్ విఘ్నోక్త ప్రకారేణ మరేజోక్త ప్రకారేణ యమాద్ర కన్యాదమలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అసస్యవదాదినారాయణస్య అణేకవాడ బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణ కనకాంబేరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగణ ఉద్భాంగిద కోటి సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖారద ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్ద భారత్ భారద్వాయ త్రయాఢ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవస్య పంచమద వేదేన ప్రవర్తమానస్య పరత్వోత్సవదానస్య మద ప్రవాదదేవస్య శ్రీమహావిట్టోః పరబ్రహ్మణోణ ప్రే ఆంగీర్ద భారత్ భారద్వాయ త్రయాఢ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రతిమానస్య ప్రకటాత్మకస్య గుణత్ర గమనాప్యాదవదాద్ ఉత్తస్వదవదస్య భగవద సంఘావతారస్య శ్రీమహావిట్టోః పరవాదుదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్ద భారత్ భారద్వాయ త్రయాఢయ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవస్య సహస్రవతార వాదారుణస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిట్టోః ఆదిరమణ పుత్రాయ ఆంగీర్ద భారత్ భారద్వాయ త్రయాఢయ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవాయ భక్తులాల ప్రమాణరాయ కిరీటకాల కయోర దివ్యాపణ భూషితాయ ప్రవణ భారదాదాయ కౌస్తుభాలంకృతాయ దివ్యవేదాంబరాయ దివ్యమోల్లోక శోభితాయ ధ్వజావతారాయ స్వర్ణకృపాగడారూఢాయ అచంతాదేవర స్వభావలాకన్య చోజోమయ రత్నాకరాయ అఖిలసాగాధ్యాయరో అఖిలలోక పవిత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే పరాయ సకల వేదాధ్యాయే భారతోత్సవరాప్లవాల అవంజాళయ ప్రమాణముద భారతగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీమహావిట్టోః శ్రోత్రాంగద కేయోర పాదారవిందాం శ్రీమహావిట్టోః వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమో శ్యామలాంగే ఉత్తోళయ నక్షత్రే కన్యారోధో జాతాం అయోనిజాం మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవీనాంనేం ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యామే రుగ్రసావాదరవణ సకల వేదాధ్యాయరే కాశ్వసాణద్రత్రాఢ ప్రమాణముద కాశ్వత గోత్రోద్భవే సర్వాలంకారవదే
శ్రీ మహావిట్టోః సురత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే అనంగుణాత్మికా ఇవ శ్యామలాంగే రవతే నక్షత్రే మినరాసో జాతాం అయోనిజాం కసప ప్రజాపతే సంకల్పదరయాం ఇమాం బుధాభిరామ్నే ఇమాం కళ్యాణం వృణీమఘే దాస్యావే కన్యాంకృత మల్లాగ్రహావోధ దాస్యావిట్టమేతభ్యం బ్రహ్మలోకే జగర్షయాం కళ్యాణసురంగదాం స్వాభ్యే సుధిరాయుమేధే ప్రేయోహం వేత్సామే ధర్మహతధ్యే విశ్వంబర సర్వోదా సకడ సర్వదేవతాః ఇమాం కళ్యాణం ప్రదాస్యామే ప్రీణాద కమలాపదే కన్యాధమర్త సమర్థోసే భవంతో మహాంతోడగన్నంతో ప్రజాపద శ్రేయామ్యదః పుష్కయోరదధా సమో కామస్వపృత్పిమానందం తస్యాగ్నే భాజయేగమా మోద ప్రమోదానందః పుష్కయోర్నికితః సమః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రదగ్రహే. జగదానందకారకుడు, జగత్ కళ్యాణకారకుడు, అచించద్భుత నిశ్చయవన స్వభావలావణ్య తేజోరత్నాకరుడు, నవమోహన సుందర మందహాసుడు వెంకటేశ్వర స్వామి. శ్రీవారి కళ్యాణం అంటే ఆనందదాయకమైనది. ఇది వీక్షించే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలుగుతూ ఉన్నది. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వీక్షిస్తున్నారు, ఎంత ఆనందాన్ని పొందుతున్నారనే దానికన్నా ఎంత భక్తితో చూస్తున్నారనే భావనతో గోవిందాన్ని ఒక్కసారి వారి చేత పలికించే ప్రయత్నం చేద్దాం భక్తులారా. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్కసారి మీరు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ కళ్యాణాన్ని వీక్షిస్తుంటే, అర్చక స్వామివారు నిర్వహించే మాంగళ్య పూజను దర్శిస్తుంటే, రెండు చేతులు జోడించి నమస్కరించిన మనందరికంటే పెద్దవాడు భగవంతుడు. అందరికీ శ్రీహరి అంతరాత్మ అని అన్నమయ్య చెప్పాడు. కాబట్టి ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ భగవంతుణ్ణి వేడుకుందాం. మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా మనకన్నా సమున్నతమైన భావన కలిగినవాడు స్వామివారు. అలాంటి స్వామికి ఆనందాన్ని కలిగిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి అమ్మవారిని కూడా ప్రస్తావన చేయాలి కదా. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. ఇప్పటికి కూడా ఎవరైనా గోవింద అని పలకటన్నా ఉన్న సందర్భం ఉంటే వారి కోసం మరొకసారి పిలుద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. భక్తులారా, ఈ గోవిందనామం కోసమే వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చాడు. సర్వస్వాన్ని త్యజించి వచ్చాడు. సమస్తము త్యాగం చేసి వచ్చాడు. భక్తుల మధ్య ఉంటానన్నాడు, భక్తులతో కలిసి ఉంటానన్నాడు, భక్తుల కొరకు భగవంతుడు అన్నాడు. కాబట్టి అలాంటి స్వామి భక్తుల మధ్యకు వచ్చినప్పుడు ఆయన్ని దర్శించి, ఆయన్ని సేవించి, ఆయన్ని కొలిచి, ఆయన్ని పిలిచి, ఆయన్ని తలచి ఆనందించడమే మన జీవన పరమావధిగా భావిద్దాం. ఇక అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా మాంగళ్య పూజా కార్యక్రమాన్ని చాలా విశేషంగా, అందున ఈరోజు బుధవారం, చాలా విలక్షణమైన రోజు. పూర్వ ఫల్గుణి నక్షత్రం కూడా సమ్మిళితమై ఉంటుంది. ఈరోజు విశేషంగా చెప్పుకోవాలంటే పుబ్బా నక్షత్రము అంటారు. గోదాదేవి అవతరించినటువంటి నక్షత్రం. సహజంగా పూర్వ ఫల్గుణి నక్షత్రం చాలా విలక్షణమైనటువంటిదిగా చెప్పబడుతుంది. అలాంటి వైశిష్యాన్ని, బుధవారాన్ని మాఘ బుధవారమని మనం విశేషంగా అనుకోవచ్చు. ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు కాబట్టి విష్ణు దర్శనం ద్వారా, విష్ణు పాద దర్శనం చూడండి. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, వారధి కట్టిన వరదా నీ దివ్య చరణములే నమ్మితి అన్నారు. ఎవరి యొక్క దివ్య చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవన గమనానికి తార్కాణం అవుతాయో అటువంటి స్వామివారి యొక్క దివ్య చరణములను దర్శిస్తున్నాం. మరొక పక్క స్వామివారి యొక్క దివ్య శఠారి, మాంగళ్య పూజ జరుగుతున్నటువంటి పక్కన శఠారి, అది నమ్మాళ్ళవారికి ప్రతిరూపంగా చెబుతారు. ఆ శఠారి దేవాలయంలో మన శిరస్సును ఉంచినప్పుడు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ కదా పునశ్శంక రథంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిషసి అని స్వామిని వేడుకోవాలి. తరువాత అమ్మవారు సౌందర్యానికి ప్రతిరూపమైనటువంటి శ్రీదేవి అమ్మవారు, సౌభాగ్యానికి ప్రతిరూపమైనటువంటి భూదేవి అమ్మవారు. కన్యాదానం చేశారు ఇందాక. అన్ని దానాల్లో కన్యాదానం చాలా గొప్పది. గృహస్థాశ్రమంలో
తరతరములు తరిస్తాయి. హరి అని పిలుస్తాం, శ్రీహరి అని. ఆయన చేపడుతున్నాడు అమ్మవారిని. ఎలా చేపడుతున్నాడు? కన్యాదాన వైశిష్యంతో చేపడుతూ ఉన్నాడు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమోద వైకుంఠాత్వలోకేశు అని ఆగమశాస్త్రం చెబుతున్న వైఖానసాగమం. తరతరములు తరిస్తాయని. అలాంటి మహానుభావుడు. సహజంగా మనం ఇంట్లో అల్లుణ్ణి శ్రీ మహావిష్ణు స్వరూపాయ అని సంబోధిస్తాం. అల్లుడు శ్రీ మహావిష్ణు స్వరూపంట. అందుకని అల్లుణ్ణి గౌరవించడం, అల్లుణ్ణి భక్తి విధానంగా చూడటం విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అల్లుడైనప్పుడు ఆనాడు జనక మహారాజు ఎంత ఆనందించుంటాడు. రామచంద్రుడు అల్లుడైనప్పుడు జానకీదేవి అనుకుందా రామచంద్రుడు పద్దేవి అవుతాడని? పోనీ రామచంద్రుడు అనుకున్నాడా జానకీదేవి సతి అవుతుందని? ఈ పతి సతి కలయిక జరుగుతుందని అనుకున్నారా? లేదు. కానీ విశ్వామిత్రుడి యొక్క ప్రేరణ వల్ల కలిగింది. అలాగే రుక్మిణీదేవి అనుకుందా? అనుకుంది కృష్ణ పరమాత్మ భర్త అయితే బాగుండునని. కానీ జరుగుతుందా? జరిగేట్టుగా చేసుకోవాలి. మానవ ప్రయత్నం. షడ్భిర్ మనుష్యత్నం సప్తమం దైవచింతనం. మానవ ప్రయత్నం కావాలి. లక్ష్మీ అంశ సంభూతత ఆవిర్భవించింది శ్రీదేవి అమ్మవారు. చాలా విశేషం. అదేవిధంగా రుక్మిణీదేవి కూడా ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుని ఏ కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాల మంబు క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవిని చేపట్టలేదా? అలాగే నన్ను చేపట్టని అడిగితే కృష్ణ పరమాత్మ వచ్చి ఆమెను చేపట్టాడు. ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పుకుందాం భక్తులారా. భూమాత అనుగ్రహం ఉంటే అన్నీ వనగూడతాయి. కాబట్టి సౌభాగ్యంగా లక్ష్మిగా భూమాతని చెప్పుకుందాం. సౌందర్య లక్ష్మిగా శ్రీమాతని చెప్పుకుందాం. హరి చేపడుతున్నాడు. ఎందుకని? కన్యాదాన వైశిష్యంలో అర్చక స్వామి వారు కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషే అన్నారు. కాబట్టి హరి నీకే తగును, నీవే తగినటువంటి వాడవి అమ్మవారిని చేపట్టడానికి. ఈ హరి అనే పదంలోనే హరి అను 2 అక్షరములు, హరియించును పాతకములు అంబుజనాభ, హరి నీ నామమహత్యము, హరిహరి పొగడంగ వశమే, హరి శ్రీకృష్ణ అంటాడు. ఈ హరినామంలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. హరినామమే కడు ఆనందకరము అన్నాడు. కాబట్టి ఆయన చేపట్టేటటువంటి అమ్మవార్లిద్దరూ కూడా శ్రీదేవి అమ్మవారు సౌందర్యానికి, భూదేవి అమ్మవారు సౌభాగ్యానికి తార్కాణమైతే, ఉభయ దేవేరులను చేపట్టే స్వామి ఎవరైనా పరబ్రహ్మగారి మునిమనబడు, పరవాసుదేవుని యొక్క మనుమడు, ఆదినారాయణ శర్మ యొక్క పుత్రుడు, ఆంగీరస బారహస్య భారద్వాజ త్రేయర్షయ భారద్వాజ గోత్రీకుడు స్వామివారు శ్రీవత్స గోత్రోద్భవమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి భార్గవి అనబడే శ్రీదేవి అమ్మవారి గళసీమలో మాంగళ్యధారణ చేస్తూ ఉన్నారు. లోకరక్షణ కోసం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అంటాడు. విశేషంగా ఎందుకు కారణమంటే లోకములో ఉన్నటువంటి వారందరినీ రక్షించడం కోసం, లోకములో ఉన్నటువంటి భక్తులందరినీ రక్షించడం కోసం అమ్మవారు స్వామి ఎదలో హృదిలో ఉండి నిరంతరము భక్తుల భావాలన్నీ చెబుతూ ఉంటుంది. లోకములు లోకేశులు లోకస్తులు అందరూ కూడా భక్తితో ఉన్నటువంటి సందర్భంలో వారందరినీ రక్షించేటటువంటి విధానంలో అమ్మవారు శ్రీదేవి అమ్మవారు స్వామివారికి తోడుగా ఉంటుంది. అందుకే శ్రీదేవి అమ్మవారి గళసీమలో మాంగళ్యధారణ చేసి లోకరక్షణ హేతునా అని చక్కగా చెప్పుకునేటటువంటి భాగ్యం. మరొక దేవేరి భూమాత కాశ్యపి అని పిలువబడుతూ ఉన్నది. రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించింది. కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా విరాజిల్లుతున్నది. జీవరక్షణ హేతున అని మాంగళ్యానికి ధరించేటప్పుడు జీవరక్షణ కోసం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్ని కాపాడేటటువంటి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణు యొక్క ధర్మపత్నిగా భూదేవి విరాజిల్లుతున్నది. సౌందర్య సౌశీల్య సౌభాగ్యములన్నీ ఈమెలో కనపడుతూ ఉంటాయి. సౌందర్యమేమో శ్రీదేవిలో ఉన్నది, సౌభాగ్యమేమో ఈలో ఉన్నది. అందుకనే హరి చేపట్టి చక్కగా ఉభయ దేవేరులకు కూడా మాంగళ్యధారణ చేసి అయ్యారు ఒక ఇంటివారుగా గృహస్థాశ్రమ ధర్మంలో తదుపరి నీరాజనాన్ని వీక్షిస్తూ ఆ సంకీర్తన విందాం. ఆ సౌభాగ్యాన్ని సౌందర్యాన్ని ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వస్వాహ అధిదానము గత్తాహ హృదయము గత్తా హృదయము గత్తాదవ దప్రాదావే.
ఊరట్టాందోహం గరిషే అధిదానం నస్వార్ ఉదాహరణ స్వార్ ఉదాహరణ స్వాదప్రభ యథాశ్రవణోదరే రమ్యద్ద అన్న రుగాగ్రం దాసం స్వాహ అగ్నే శ్రుతగత యశోద గుదాగతే నాంకమత్ర యస్వాహ అగ్నే యస్వాగ్న నదా స్వాగ్న యస్వాభ్యాం యస్వాహ ఇంద్ర యస్వాభ్యస్వాభ్యస్వాభ్యస్వాహ యదో యాదీయం యస్వాహ సమద प्राणान्मय उद्यम्य प्रयाणे सप्तहोत्र प्रतिदानवद्दाप्राणामराप्यावदे स्वाहा अग्र भक्त गस्वा वेद भक्त गस्वा दौर भक्त भक्त गस्वाहा अग्र जैन वेद जैन देव जमदेव स जैन गस्वाहा तमं दाम गडागदान समात्रे संदेव सेव देवे वृंदाल लिवं स्वाहा पूर्णागद तवांजो देव पूर्णागदे सर्वमेवाप्नोदेव वयं पूर्णागदे अस्यामा वप्रदिष्ट स्वाहा आज्यशेषम् इंद्राय जगोमि स्वाहा आज्यशेषमिन्द्राय जगोमि स्वाहा तत्तात्रमदाय अग्नत्रपद ब्रह्माद्यात्रपदाम् अधिधर्मगस्ताहरधर्मगस्सरदेव सप्रदावे आवाधर्वान् यदा उदात्तान् भट्टावयावे पवित्रमे भो या स्वाहा प्राच्यामट्टो सदनमधे सर्वान् प्रवोक्ष्य ग्रन्थविसर्ज्याद्यत्रोक्ष्य प्रोक्ष्य आप्यायं दामा वरदामृतामृत त्रिरंग तदोलाट्वेर स्वाहा बोधे पादे रपदे नचंद्रवय कदंबवे अग्दल मार्गय बोधे नमः त्रयायुष जमदग्ने कश्यपत्रयायुष यद्यवरात्रयायुष तन्मत्रयायुष आबोधने दादरः प्रकदा स्वभावाद ब्रह्मणेन भागवार भा प्रणपाद्य प्रणाधमपि अग्निगुंडार भा प्रणपाद्य प्रणाधमपि अग्निगुंडार आज्ञाभरण निवेद यावे आज्ञाभरण निवेद यावे ब्रह्मणेन भागवार भा आदरा देदे प्लवत्व वदन सोपयावे प्रणनामृता वंदो यदा उदासानं प्रदट्टापयावे तत्सं ब्रह्मार्पणमस्तु धर्मसे श्रीनिवासार्पणमस्तु సమస్తము భగవంతునికి చెందుటే ఈ హోమం కైంకర్యం యొక్క పరమావధి. తదుపరి అగ్ని గాయత్రి జపాన్ని చక్కగా చేస్తూ ఉన్నారు. అగ్ని భట్టారకుడు ఎదురుకుండా సాక్షాత్కరిస్తూ ఉండగా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, భక్తులందరూ ఆనందంగా ఉండాలి. ఇది అర్చక స్వామి వారి యొక్క విజ్ఞాపన. దీనికే వేదంలో ఒక మాట అంటారు, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు అని. అందరికీ భద్రత కలిగించే భగవంతుడికి విజ్ఞాపన చేసుకోవటము జరిగినటువంటి కైంకర్యం అంతా కూడా సమర్పణాభావంతో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నారు, శ్రీనివాసార్పణమస్తు అన్నారు. సమర్పణ భావన ఇక్కడ కలిగించారు. తరువాత నమస్కారం చేసుకుని స్వామికి విజ్ఞాపన చేసుకుని మనం కూడా ఇప్పుడు పిలిచే సమయం ఇది. యజ్ఞరక్షక గోవింద గోవింద అని వేడుకుంటూ
గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని వీక్షిద్దాం. వారణమాయిరం నారికేళ ఫలం పూర్ణ ఫలం, అందులోకి జలం ఎలా వచ్చిందో అది భగవంతుని సృష్టి. అలాగే గోదాదేవిలో ఆధ్యాత్మిక భావన పెరిగింది. చూచి 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 వటపత్ర సాయిని చూచి చూచి ఆయనలో భగవంతుడి యొక్క వైభవాన్ని తండ్రి ద్వారా విని విని చూడటం వలన వినటం వలన ఆమెలో కలిగినటువంటి అనుభూతే ఒకనాటి రాత్రి కలలో స్వామివారు 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలి వచ్చినట్టుగా కలగంటి నిప్పుడు కలగంటి నువ్వు చెలియలార 1000 ఏనుగులతోడ మంగళ వాయిద్యములతోడ స్వామి తరలి వచ్చి నన్ను వివాహం ఆడినట్లు కలగంటి ఇది నిజము సుమ్మి అని ఆ కళని ఇలలో నిజం చేసుకున్నటువంటి గోదాదేవి. ఆమె స్వప్న వృత్తాంతం వారణమాయిరం వీక్షించాం. తదుపరి పుష్పమాలా పరివర్తనం. గోవింద మహానుభావ, విచ్చిన పుష్పమాలికలు వేవిధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్ కొని వాంఛితంబుగన్ ముచ్చట తీర్చు నీకునిదే మ్రొక్కుచునుంటిమి వెంకటేశ్వర. శ్రీదేవి అమ్మవారికి అలంకరించాడు స్వామివారు. శ్రీదేవి అమ్మవారు కూడా నమ్మాళ్ళవార్లు అంటారు, ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేకని హృదయములో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీనివాస అని పిలిచాడు. ఆయన నవమోహన సుందర మందహాసుడు స్వామి. ఆ పుష్పమాలను తాను అలంకరించుకుని అందరినీ సమానంగా చూచే స్వరూప స్వభావ లావణ్య తేజో విరాజితుడు కాబట్టి మనకు దేవేరైన భూదేవికి కూడా అలంకరింపజేస్తున్నారు పుష్పమాలను. భూమాత సకల సంపత్ సమేత, అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వైశిష్యం కాబట్టి భూమాత కూడా స్వామి ఈ పుష్పమాల మీకు అలంకరించినప్పుడు మేము చూచి ఆనందించాలి అని మాకున్నది కాబట్టి అందుకోవయ్యా ఈ సుమమాలను, మాకు ఆనందం కలుగుతుంది సుమా, ఈ సుమమాలను మీరు ధరిస్తే మాకు ఆనందం కలుగుతుంది సుమా అన్నారట. తర్వాత భక్తులు భక్తితో వీక్షిస్తూ ఉండగా ఆనందోత్సాహాల మధ్య నేటి కళ్యాణం లోకహితాన్ని కాంక్షిస్తూ ఉండగా భక్తుల కరతాళధ్వనుల మధ్య భగవంతుడికి చేసే భజన శాశ్వతంగా ఉంటుందని భక్తులు భజన చేసి ఆనంద పారవస్యంతో భగవంతుడిని వేడుకుంటుంటే ఎందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి వేళ సంకీర్తనతో అక్షరారోపణ వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. తగు నీడు చూడులో